యేసుని చేరా సమయమిదేరా, శోధనలన్నీ తొలగును లేరా, కడదాకాని తోడతడేరా, నడువుము ప్రియుడా యేసుని బాట. ఓ మానవా పరుగే తీయవా, ఓ మానవా. ఈరోజు ఒక ప్రశస్తమైనటువంటి అంశాన్ని ధ్యానం చేయడానికి సిద్ధపడదాం రండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచన భాగం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును, కృషించిన వారందరినీ నింపుదును. ఈరోజు కొంతమంది తమ కుటుంబాల్ని గడపడం కోసం, నడిపించుకోవడం కోసం ఉన్న సమయం కంటే కూడా ఎక్కువ సమయం కష్టపడుతున్నారు. కారణం, అలా కష్టపడితేనే కానీ కుటుంబం పోషించబడదు. ఆ కుటుంబ పోషణ కొరకు సమయాన్ని, తనకున్నటువంటి శరీర ప్రయాసని అంతటిని కూడా కష్టముగా ఊర్చి కన్నీళ్లతోనూ చెమటతోనూ దుఃఖముతోనూ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఈ ప్రయాణంలో అలసిపోతున్నాడు. రెస్ట్ లేకుండా అయిపోతుంది, విశ్రాంతి అనేది లేకుండా పోతుంది. బైబిల్ చెప్తుంది, ప్రయాసపడి భారం మోచినటువంటి వార్లారా. నిజమేనండి, వారి కుటుంబాన్ని నడిపించడం కోసం ఎంత ప్రయాసపడుతున్నారో, ఆ ప్రయాసలో తిన్నామా, నిద్రపోతున్నామా, ప్రశాంతంగా కూర్చున్నామా అనే ఆలోచన రావట్లేదు. టెన్షన్గా బ్రతుకుతున్నారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మరలా పడకలకి చేరేంత వరకు కూడా చాలా చాలా కష్టమైనటువంటి ప్రయాసలు పడుతున్నారు. అయితే ఎంతకాలం ఈ కష్టం? ఇలా కష్టపడి కృషించి నీ జీవితం పాడైపోవలసిందేనా? నీకు నెమ్మది దొరకదా? నువ్వు ప్రశాంతంగా కూర్చునేటువంటి స్థలం, ప్రశాంతంగా ఉండేటువంటి స్థానం నీకు దక్కదా? నీవు అనుకుంటూ ఉండవచ్చు, ఎప్పుడు వస్తుందో నా జీవితంలో నెమ్మది, ఎప్పుడు వస్తుందో నా జీవితంలో సంతోషం, ఆనందం అనుకుంటున్నావు. బైబిల్ చెప్తుంది, అలసి ఉన్నటువంటి నీ ఆశను ఆయన తృప్తిగా ఉంచుతానని వాగ్దానం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు కదండి. నీ కష్టాన్ని ప్రభువు చూస్తున్నాడండి, నీ బాధని దేవుడు చూస్తున్నాడు. నాకెవ్వరు లేరని నీవు అనుకుంటున్నావు, నా కష్టాన్ని ఎవరు పట్టించుకోలేదు అనుకుంటున్నావు. నా జీవితంలో నన్నెప్పుడు కూడా ఎవరు కూడా తిన్నావా, నిద్రపోయావా, పడుకున్నావా అని అడగలేదు నీవు అనుకుంటున్నావు. కానీ నీ దేవుడు నిత్యము గమనిస్తున్నాడు. అవును కదండి, ఆయన అన్నాడు కదా, తల్లి మరచినా నేను నిన్ను మరువను, చూడు అరచేతుల్లో నేను చెక్కుకున్నాను. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమామయుడు నీ దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నీవు కృంగినటువంటి వేళలో, కృషించినటువంటి వేళలో నీలో ఉన్నటువంటి ఆశని ఆయన తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆశని నెరవేర్చగలిగిన వాడుగా దేవుడు ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, ఆశ కలిగినటువంటి వారి ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. ఈరోజు ఆ సంతృప్తిని ఇవ్వడానికే దేవుడు మీ మధ్యకు వచ్చాడు. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నీవు నీ కష్టాన్ని, నీ ప్రయాసని, బైబిల్ చెప్తున్నటువంటి మాట, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. కమ్ టు మీ, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, సంతోషాన్ని ఇస్తాను, ఆనందాన్ని ఇస్తాను, నీ జీవితంలో పడినటువంటి దుఃఖాన్ని నేను తీసివేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆనాడు జాలరివాడైనటువంటి సీమోను పేతురు రాత్రంతా కూడా కష్టపడ్డాడు. కారణం, కుటుంబాన్ని పోషించుకోవాలనే కదా. ఈరోజు నీ కష్టం నీ కుటుంబం కోసమే కదా. ఈరోజు నీ కష్టం ఈ జీవితంలో పక్కనటువంటి వారికంటే మంచి స్థాయికి వెళ్ళాలనే కదా. నువ్వు ఏ ప్రయాసపడినావు, చదువుకున్నా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఏమైనా కూడా అది నీ ఆశీర్వాదం కొరకే కదా. అయితే నీవు పడుతున్నటువంటి ప్రయాసని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సీమోను పేతురు కూడా దేవుడు అలాగే చూశాడు. రాత్రంతా కూడా ప్రయాసపడ్డాను, కానీ ప్రభా ప్రయోజనం లేదన్నాడు. అయ్యా, నా ప్రయాస ఇప్పుడు కాదు, కొన్ని వందల గంటలు గడిచిపోయాయి. అనేకమైనటువంటి సమయాన్ని అంతటిని కూడా వీటి కోసం నేను వెచ్చించేశాను. నా సమయాన్నంతా ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, లోకంలో వాటి కొరకు వెచ్చించాను. అయితే నా జీవితంలో నెమ్మది లేదు. దేవుడు చెప్తా, అయితే నేను చెప్పినట్టు చేస్తావా? ఈ ఒక్క దినం నా మాట ప్రకారం నడుస్తావా? సీమోను పేతురు అన్నాడు, అలాగే ప్రభువా, ఎంతోమంది మనుషుల మాటలు నేను నమ్మాను, నష్టపోయాను. ఇప్పుడు నీ మాట వింటున్నాను. ఏముంటుందో, ఎలా ఉంటుందో, మంచి దినాలు వస్తాయేమో,
మంచి గడియలు వస్తాయేమో, మంచి సమయం వస్తుందేమో అని ఎదురు చూచాడు. కానీ దేవుని నమ్మినటువంటి వారు సిగ్గుపడడు. హల్లెలూయా. దేవుని నమ్మిన వానికి మేలే జరుగుతుంది. భక్తుడైనటువంటి సీమోను పేతురు జీవితంలో మేలు జరిగింది. ఆ మేలు అతని జీవితాన్ని గొప్ప చేసింది, ఆశీర్వదించింది. ఈరోజు నీవు కూడా ప్రభువు దగ్గరకు వస్తే నీ ఆశను తృప్తిపరుస్తాడు. కృషించిన నిన్ను లావతీయగలిగినటువంటి గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఇట్టి ఆశీర్వాదములతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించి కాపాడును గాక. ఆమేన్. దయగల తండ్రి, ఈ చిన్న మాటలు విన్న బిడ్డలను మీరు దీవించండి. వారి ప్రయాణాలలో, వారి రాకపోకలలో మీరు తోడుగా ఉండండి. వారు చేసిన ప్రతి పని ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ ఘనపరుస్తూ మా కొరకు రానే ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.